బావాజీ గారు తన 10వ తరగతి పాస్ అయిన తర్వాత 2004వ సంవత్సరంలో ఉద్యోగ నిమిత్తం విజయవాడ రావడం జరిగింది. జాబ్ చేస్తూనే తన యొక్క చదువును నిర్లక్ష్యం చేయకుండా డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. 2004వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా హౌస్ కీపింగ్ బాయ్గా ఉద్యోగం ప్రారంభించిన బావాజీ గారు కాలక్రమేణా హైదరాబాద్ ఐబీఎంలో సూపర్వైజర్గా మరియు మేనేజర్గా పనిచేసి 2014వ సంవత్సరంలో ఏబిఎన్ ఫెసిలిటేషన్ స్థాపించారు. ఆంధ్ర అండ్ తెలంగాణలో వారి సేవలతో సుమారు 1500 పైన కస్టమర్స్ను సంతృప్తి పొందారు. అలాగే వారు కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇలాగే వారి మరెన్నో సేవలు అందిస్తూ మనందరి ప్రశంసలు పొందుతారని ఆశిస్తూ వారి సంస్థను విజయవంతం వైపు నడిపిస్తున్న మన బావాజీ నాయుడు గారిని తన ప్రజెంటేషన్ ఇవ్వడానికి సగర్వంగా స్వాగతిస్తున్నాం. బాగుండటం అంటే బాగా ఉండటం కాదు, భద్రంగా ఉండటం, శుభ్రంగా ఉండటం. ఏబిఎన్ ఫెసిలిటీ సర్వీస్ అండి, క్లీనింగ్ సర్వీసెస్ కేటగిరీ అండి. అది క్లీనింగ్ సర్వీసెస్లో క్లీనింగ్ సర్వీసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెప్తానండి. ఫ్లోర్ క్లీనింగ్ సర్వీస్ మిషన్ అండి, ఫ్లాట్ డీప్ క్లీనింగ్ అండి, హైపర్ జెట్ క్లీనింగ్ అండి, గ్లాస్ అవుట్డోర్ క్లీనింగ్, సోఫాస్ అండ్ చైర్స్, కార్పెట్, షాంపూ అండి, హౌస్ కీపింగ్ మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేయాలి సర్వీసెస్ అండి, జనరల్ క్లీనింగ్ సర్వీసెస్, వాటర్ ట్యాంక్ క్లీనింగ్, ప్లస్ బాత్రూమ్ డీప్ క్లీనింగ్, స్టేర్ కేసెస్ రైలింగ్, స్టేర్ కేసెస్ గ్లాస్ క్లీనింగ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ అంటే మిషన్తో క్లీన్ చేస్తామండి. ఫ్లోర్ క్లీనింగ్ మనకి మామూలుగా టైల్స్ కానీ, మార్బుల్స్ కానీ, వుడెన్ ఫ్లోర్ క్లీనింగ్ కానీ, పార్కింగ్ ఏరియాస్లో మ్యాటి ఫినిషింగ్ ఫ్లోర్ క్లీనింగ్, మ్యాటి ఫినిష్ టైల్స్ కానీ దాంతో మిషన్ ఉంటాయండి. మిషన్లో కూడా మాకు మిషన్ కింద దానికి ఫ్లోర్ క్లీనింగ్ చేసేటప్పుడు దానికి టైప్స్ ఆఫ్ ప్యాడ్స్ ఉంటాయండి. టైల్స్కి ఒకటి వాడాలి, మార్బుల్కి ఒకటి వాడతాము. ప్లస్ మన పార్కింగ్ ఏరియాలో బ్రష్ వాళ్ళ ఫొటోస్ నేను షేర్ చేస్తాను ఒకసారి దాంట్లో. ప్లస్ మన ఫ్లాట్ డీప్ క్లీనింగ్ అండి. ఫ్లాట్ డీప్ క్లీనింగ్, ఫ్లాట్ అయినా ఆఫీస్ అయినా ఏ షోరూమ్ అయినా డీప్ క్లీనింగ్ అంటే మొత్తం కార్నర్ టు కార్నర్, టాప్ టు బాటమ్, వాల్, సీలింగ్ తప్ప మిగతా ప్రతి ఏరియా క్లీన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తామండి. ప్రతి ఏరియా అంటే కబోర్డ్స్ ఇన్సైడ్, ఇంటీరియర్ డిజైన్స్ కానీ బిల్డర్స్ తెలిసి ఉంటుందండి. అంటే కబోర్డ్స్ ఏముంటుందో క్లీనింగ్ అని ఉంటుంది. కబోర్డ్స్లో వాళ్ళు కార్పెంటర్ కబోర్డ్స్ చేసేటప్పుడు గమ్ము వాడతారు సార్, గమ్ము వాడతారు. ఆ గమ్ము ఉండిపోయేటప్పటికి మనం ఇంట్లో కబోర్డ్స్లో ఏమైనా వాల్యుబుల్ ఐటమ్స్ పెట్టుకునేటప్పుడు కానీ దానికి ఇబ్బంది ఉంటుంది. ఆ క్లీనింగ్ చేసి హ్యాండ్ అవుట్ చేసి నీట్గా హ్యాండ్ ఓవర్ చేసి ఇస్తామండి. ప్లస్ ఫ్లాట్ డీప్ క్లీనింగ్లో వచ్చేసి బాత్రూమ్ క్లీనింగ్ వస్తుంది. బాత్రూమ్ మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు మన వర్కర్స్ ఉంటారు కదండి, డీప్ చాలా మొత్తం వాడేసి చాలా గలీజ్ చేస్తారండి. వాళ్ళకి ముందే అయితే క్లీనింగ్ పోదేమో, కమోడ్ లోపల కూడా ఒక లేయర్ లాగా ఎల్లోగా స్టెయిన్స్ వస్తాయండి, పోవనుకుంటారండి. అది పోతాయండి. క్లీన్ చేసి మేము ఆల్రెడీ మన రెండు పొండకాల్చర్ గారికి ఒకసారి మొన్న రీసెంట్గా వేసామండి. ఆయన బాధ్యతలు కొత్తగా ఎలా అయిందో మాత్రం ఆయన తెలుసు, అంత ఫొటోస్ ఉన్నాయండి, మీకు షేర్ చేస్తాము. ప్లస్ హై ప్రెజర్ జెట్ క్లీనింగ్ అండి. హై ప్రెజర్ జెట్ క్లీనింగ్ అంటే మనకి ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో మిషన్లు కానీ మనుషులు కానీ వెళ్ళడానికి కుదరదండి. కుదరనప్పుడు హై ప్రెజర్ వాడేసి దాన్ని ప్రెజర్ కొట్టి దాంట్లో మళ్ళీ కెమికల్ వేసి మళ్ళీ ప్రెజర్ కొడితే అది క్లీన్ అవుతుంది. ఆ ఎక్విప్మెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి. హై ప్రెజర్ జెట్ క్లీనింగ్. సోఫాస్, చైర్స్, కార్పెట్ షాంపింగ్. సోఫాస్, చైర్స్, కార్పెట్ షాంపింగ్. సోఫాస్ రకరకాలు ఉంటాయి సార్. సోఫాస్ వచ్చేసి లెదర్ సోఫా ఉంది, క్లాత్ సోఫాస్ ఉంటాయి. కొన్ని స్టెయిన్స్ పోవనుకుంటాయి కానీ పోన స్టెయిన్స్ ఏముంటాయంటే కరీ మార్క్స్ ఉంటాయి. కరీవి ఆయిల్ స్టెయిన్స్ ఉంటాయి సార్, అవి అయితే అసలు పోవు. ప్లస్ ఇంక్ మార్క్స్, పెన్ మార్క్స్ పోవు. మిగతా ఏదైనా సోఫాస్లో మార్క్స్ ఏదైనా పోతుంది. మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉన్నారు, స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారండి, చేస్తారు. దాని దగ్గర కెమికల్స్ వాడతాం, పోతాయండి సోఫాస్. కార్పెట్ అండి, కార్పెట్ షాంపూ. కార్పెట్ కొంతమంది ఏం చేస్తారంటే షాంపూ మొత్తం చేయాలి, ఆనందం ఉంటుంది, అవసరం లేదు. కార్పెట్ ఎక్కడెక్కడ స్టెయిన్స్ ఉంటాయో ఆ స్టెయిన్స్ స్పార్కింగ్ అనేది ఉంటుందండి. దాంట్లో TR101 జాన్సన్ డైవర్స్ కెమికల్స్ వాడతాము. దానికి లైఫ్ ఉంటుంది. కార్పెట్ ఏమి ఖరాబ్ అవుతుంది. షోరూమ్స్ కానీ మన హోటల్స్ కానీ ఎవరికైనా తెలిస్తే మాకు రెఫర్ చేయండి, అవి కూడా చేస్తాం. కార్పెట్ షాంపూ. హౌస్ కీపింగ్ మ్యాన్ పవర్ సర్వీస్. మీ ఆఫీస్లో కానీ, మీ ఇళ్ళలో కానీ, మీ షోరూమ్స్ కానీ ఏమైనా హౌస్ కీపింగ్ 8 hours డ్యూటీస్ ఏమైనా కావాలనుకుంటే, అది మీకు సర్వీస్ కావాలనుకుంటే మమ్మల్ని సంబంధించి హౌస్ కీపింగ్ మ్యాన్ పవర్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. మీకు మీరు ఇంట్లో మీరు ఆఫీస్లో మీరు తెలిసిన వాళ్ళు పెట్టి ఇంకా వాళ్ళు ఏమైనా ఊదేయాలని కానీ ఏదైనా వాళ్ళకి ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు సెలవు పెడతారు కదా, మాకు అలా ఉండదండి. మేము వాళ్ళు సెలవు పెట్టినా సరే వాళ్ళకి రీప్లేస్మెంట్ ఇస్తామండి. 24/7 మనకి 365 రోజులు కావాలని పంపిస్తాం.
ఒక వీక్ ఆఫ్ ఉంటే వీక్ ఆఫ్ ఉంటుంది, వాళ్ళు రీప్లేస్మెంట్ కావాలని ఇస్తామండి. మీకు ఇబ్బంది లేకుండా మేము మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేస్తాము. మమ్మల్ని సంప్రదించండి. జనరల్ క్లీనింగ్ సర్వీస్ అంటే జనరల్ క్లీనింగ్ అంటే మా ఊర్లో మనం ఒక 2 days 3 days కూడా వెళ్తాం కదండి, లాక్ చేసుకొని డేస్ పడింది కదా, దానికి ఒక 2-3 members ఎక్కువ బడ్జెట్ ఏమవుతుంది, 2-3 members పంపించేసి జనరల్ క్లీనింగ్ చేసుకోవాలి. ఆ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అండి. వాటర్ ట్యాంక్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కానీ అందరూ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకుంటారు. వాటర్ ట్యాంక్లో మేము విత్ మిషన్తో అవుతుంది, మాన్యువల్గా కాదు. వాటర్ ట్యాంకు ప్రెజర్ జెట్ వాక్యూమ్ క్లీనర్తో మొత్తం నీట్గా సైడ్ వాల్స్ మనకి ఒక లేయర్ పెట్టేస్తుంది కానీ మొత్తం నీట్గా క్లీన్ అవుతాయండి. దాంట్లో కెమికల్స్ వాడతాం కానీ న్యూట్రల్ కెమికల్స్ వాడతాము. మీ తర్వాత ఏ ఎఫెక్ట్స్ మామూలుగా వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తే కెమికల్స్ వాడతారు కదా, తర్వాత మనకి వాటర్ వచ్చేటప్పుడు ఇబ్బంది అని ఏమి ఉండదండి. న్యూట్రల్ కెమికల్స్ వాడుతున్నాము, ఇబ్బంది ఏమి ఉండదు. ఆ క్లీనింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. బాత్రూమ్ క్లీనింగ్ అండి. బాత్రూమ్ డీప్ క్లీనింగ్ అండి. బాత్రూమ్ డీప్ క్లీనింగ్ అంటే వాల్ టైల్స్తో సహా, వాల్ టైల్స్తో మనం స్నానం చేసేటప్పుడు సోప్ స్టెయిన్స్ అన్ని పడతాయి కదండి, ప్లస్ స్టీల్ కూడా సోప్ స్టెయిన్స్ పడేసి వైట్గా ఉంటాయండి. అది మామూలు మీరు క్లీన్ చేసుకుంటూ ఉంటారు అందరికీ తెలిసి ఇంట్లో, కానీ మళ్ళీ ఒక 1 hour అయినాక ఆడినాక వైట్గా కనబడుతుంది. అది కాకుండా చేయాలంటే మన దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి క్లీనింగ్కి. ఏంటంటే క్లీన్ చేసినాక దానికి స్టెయిన్లెస్ పాలిష్ ఉంటుంది, అది అప్లై చేస్తే క్లీన్ అయిపోద్ది. వాల్ టైల్స్కి వచ్చేసి స్క్రబ్ చేస్తాము విత్ హ్యాండ్ మిషన్ తోటి. కింద ఫ్లోరింగ్ కార్నర్ టు కార్నర్ కూడా క్లీన్ అవుతాయండి. కార్నర్ కొంతమంది ఏమో మామూలు ఎలా చేతులంటే ఫుడ్ పెడుతూ క్లీన్ చేస్తాము, అది క్లీన్ అయింది. బాత్రూమ్ రీసెంట్ సక్సెస్ స్టోరీ అండి. గుంటూరులో ఫినాన్స్ మాల్ ఓపెన్ అయిందండి, తెలిసి ఉంటుంది. దాంట్లో మైత్రి మూవీస్ అండి. మైత్రి మూవీస్ స్క్రీన్స్ ఓపెన్ అయినాయి. దాంట్లో వాళ్ళకి టైం లేదు. 1 week మొత్తం థియేటర్ క్లీనింగ్ అని ఛానల్ మీకు తెలుసుకో, ఫ్లోర్తో కార్పెట్తో సహా సైడ్ కూడా కార్పెట్ ఉంటుంది, కింద మనం చైర్స్ ఉంటాయి, మొత్తం క్లీన్ చేయాలి. 1 week పెట్టింది, కానీ వాళ్ళకి టైం లేదు. 2 days ఇవ్వమంటే డే అండ్ నైట్ చేసి 2.5 days వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేశానండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారండి. సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మా క్లయింట్స్ వచ్చేసి కేవీ వివాను, ఆర్ఎస్ బ్రదర్స్, మలబార్ గోల్డ్, అపర్ణ అమరావతి, మిల్వేలి సిటీ, వినోద్ ఉంది, హెచ్సిఎల్ టవర్ 1, టవర్ 2, ఎనీ టైర్ ఫిట్నెస్, వరుణ్ మారుతి మల్టీ ఫిట్. మా క్లయింట్ నేమ్స్ అండి. మా క్లయింట్స్ రెగ్యులర్ క్లయింట్స్ అండి. హౌస్ మ్యాన్ పవర్ చేస్తాము, వాళ్ళకి హౌస్ క్లీనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళకి రెగ్యులర్ ఏఎంసీ డీప్ క్లీనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీకు వచ్చింది సార్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. క్లీనింగ్లో కానీ మేము వాడే ఎక్విప్మెంట్స్ మీద కానీ, మేము వాడే కెమికల్స్ మీద కానీ, మేము వాడే క్లాత్స్ మీద కానీ ఏమైనా మీకు ఇబ్బంది అయితే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు రిటర్న్ వాడతారండి. నాకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. సార్ లోపలైనా నాన్ లోపల కూడా పంపిస్తాను సార్. ఏపీ తెలంగాణ ఎక్కడికైనా పంపిస్తాం సార్. అక్కడ టీం తెలంగాణలో మా టీం ఉన్నారు సార్. వైజాగ్లో ఒక టీం ఉంది సార్, వాళ్ళు ప్రొవైడ్. అక్కడ ఇక్కడ ఈ సర్కిల్ వరకు అక్కడ నాకు దాని మినిమం ఒక 80-90 kilometers వరకు అక్కడే నాకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇక్కడ విజయవాడ నుండి నేను పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.